హాయ్ అనిల్ నాయర్ హియర్. సింప్లిఫికేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. దీని ఆన్సర్ ఎంత అని అడిగాడు. నవ్వు ఇది చూస్తే సార్ 25 ఫస్ట్ కాన్సెప్ట్ ఒకసారి మీరు చూడండి సార్. ఇది ఎంత? 25 ఆడ్ నంబర్, ఇది ఈవెన్ నంబర్ ప్లస్ 1 ఆడ్ నంబర్ మైనస్ ఆడ్ నంబర్, అంటే ఫస్ట్ ఆడ్ నంబర్ ఉంది, దాని తర్వాత 1250 ప్లస్ 1 ఇది ఆడ్ నంబర్ ఉంది, మళ్ళీ దాని తర్వాత ఇది ఆడ్ నంబర్ ఉంది, డివైడెడ్ బై ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్ ప్లస్ 1 ఆడ్ మైనస్ ఆడ్ ఎంత? ఈవెన్. ఆడ్ ప్లస్ ఈవెన్ ఎంత? ఆడ్ నంబర్ ఈజ్ బై ఆడ్ నంబర్. ఆన్సర్ షుడ్ బి అన్ ఆడ్ నంబర్, ఎందుకంటే ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబరే ఆడ్ నంబర్ వస్తుంది, కాబట్టి ఆన్సర్ ఆడ్ నంబర్. చూడంగానే మనకు రైట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ డి పోయింది. దాని తర్వాత దీన్ని మనం ఇలా రాసుకోవచ్చా? 25 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 25 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 మైనస్ 25 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 25 స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 1. దీన్ని ఇలా రాసుకోవచ్చా? 25 స్క్వేర్ని ఏ అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 1, రైట్. అంటే ఇది ఏమైంది సార్? ఈ న్యూమరేటర్ 25 స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 25 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 25 స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 1. పైన ఏమో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములో ఉంది, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 25 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 25 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 25 డివైడెడ్ బై 25 స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఇది. 25 స్క్వేర్ అంటే 625 మైనస్ 25 ప్లస్ 1. ఆన్సర్ అంతా 601. ఆన్సర్ అంతా 601. సో ఫస్ట్ 3 టర్మ్స్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా రాసుకుంటున్నాను. ఆ ఐడియా మీకు గనక రైట్ అర్థమవుతే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడం అర్థమవుతుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. కాన్సెప్ట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.